తిరిగి BCN న్యూస్కి స్వాగతం. నాటికలను బ్రతికించుకుందామని నాటకాలతోనే సమాజ మార్పు వస్తుందని పలువురు వక్తలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం DNR కళాశాల గన్నాబతుల క్రీడా మైదానంలో చైతన్య భారతి 18వ జాతీయ స్థాయి సాంఘిక నాటకాల పోటీలను డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురాం కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, సినీ నటులు రావు రమేష్లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు మాట్లాడుతూ నాటక రంగానికి ప్రభుత్వం సహకారం అందించాలన్నారు. సినిమా ప్రపంచంలో నాటక రంగాలు కొట్టుకుపోతున్న తరుణంలో నాటక రంగాన్ని బ్రతికిస్తూ ఇటువంటి జాతీయ స్థాయి నాటక పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం సినీ నటులు రావు రమేష్ కు ఆత్మీయ చైతన్య పురస్కారం, రంగస్థల నటులు రచయిత మిశ్రోకు చుక్కన సత్యనారాయణరాజు రంగస్థల చైతన్య పురస్కారం, రంగస్థల నటీమణి మణిబాలకు పెనుబోతుల శేషగిరిరావు హార్దిక చైతన్య పురస్కారాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో DNR కళాశాల పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు, చిలుకూరి నరసింహరాజు, మంతెన రామ్కుమారాజు, PRO బట్టిప్రోలు శ్రీనివాసరావు, నడింపల్లి మహేష్ కుమార్ వర్మ, పేరిచెల లక్ష్మణ వర్మ, బోండా రాంబాబు, కట్రెడ్డి సత్యనారాయణ, రాయప్రోలు శ్రీనివాస్ మూర్తి, చంద్రబట్ల శ్రీనివాస్ వర్మ, కారుమూరి సత్యనారాయణ మూర్తి, పెన్నాడు శ్రీను తదితరులు పాల్గొన్నారు. యంగ్ మ్యాన్స్ హ్యాపీ క్లబ్ అంటే ఆ రోజుల్లో ఎర్లీ 40sలో అంజలీదేవి గారు, SV రంగారావు గారు, ఆదినారాయణరావు గారు మ్యూజిక్ డైరెక్టర్, రేలంగి వెంకటరామయ్య గారు, హర్నాథ్, ఎందరో గోపాలరావు కూడా చేసే ఉంటారు అక్కడ కూడా యంగ్ మ్యాన్స్ హ్యాపీ క్లబ్లో. అది మరి వాళ్ళు మరి ఇప్పుడు 2017లో చక్కటి థియేటర్ కూడా యంగ్ మ్యాన్స్ హ్యాపీ క్లబ్ వాళ్ళు AC థియేటర్ 600 సీట్లు కట్టుకున్నారు. దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఇంకా వేదికను అలంకరించిన ఇతర పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి చెప్పాలంటే శంకరాభరణం సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది, పాశ్చాత్య సంగీతపు పెను తుఫానికి రెపరెపలాడుతున్న ఈ సంగీతం గురించని చెప్తారు. అలాగా మరి ఎలా ఇవాళ సినిమా ప్రపంచపు పెను తుఫాన్లో మరి కొట్టుకుపోతున్న నాటక రంగాన్ని ఆయనకి సాధ్యమైన రీతిలో ప్రోత్సహించడానికి మరి ప్రేక్షకులు కరువైన నమ్మకంతో ఈ నాటక రంగం తిరిగి పునరుద్ధరింపబడుతుంది అనే ఒక నమ్మకంతో మరి భగవాన్ గారు చేస్తున్న కృషిని అందరూ అభినందించి తీరాలి. మరాఠీలో ఇంకా విపరీతమైన స్టేజ్ ఆర్టిస్టులకి, డ్రామాకి చాలా ఆదరణ ఉంది. మరి అమెరికాలో అయితే మరి ఇప్పటికీ స్టేజ్ షోలు అంటే అక్కడ ఆ న్యూయార్క్లో వెళ్తూ ఉంటే ఇంకా కొన్ని వందల రోజుల తరబడి సంవత్సరం 2 సంవత్సరాలు కూడా ప్రదర్శింపబడుతూనే ఉంటాయి. లయన్ కింగ్ ఇంకెన్నో డ్రామాలు. లయన్ కింగ్ సినిమా చూడాలంటే $20 అయితే $100 టికెట్ పెట్టి అక్కడ డ్రామా చూస్తారు. మన కర్మ అదేంటో ఫ్రీగా చూపెడతారన్నా సరే
ఎంత ఇస్తావు అని అడిగే రకంగా తయారయ్యారు ఇప్పుడు జనం. దురదృష్టం, తమిళ డైరెక్టర్స్ కానీ ప్రశాంత్ నీల్ లాంటి వాళ్ళు కానీ మళ్ళీ సినిమా తీస్తే రమేష్ గారు లేకుండా, ఆయనకు ఒక క్యారెక్టర్ లేకుండా వాళ్ళు సినిమా చేయరు. అది రమేష్ గారు మన గోదావరి జిల్లాల ముద్దుబిడ్డ, మా గోపాలరావు గారి అబ్బాయి ఘనత. ఆయనకి మన ఊర్లో ఇంత చక్కటి రాశికన్నా వాసి ముఖ్యం ఇంతమంది కళాప్రియుల మధ్యన ఈ సన్మానం నిర్వహించటం నాకు అత్యంత ఆనందంగా ఉంది. ఇలాగే మరి భగవాన్ గారు డెఫినెట్గా మరింత కళారంగానికి సేవ చేయాలని, ఇలాంటి లబ్ధ ప్రతిష్ఠలు మిశ్రా గారు, మణిబాల గారు ఎందరో మంచి మంచి కళాకారుల్ని గౌరవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తర్వాత ఇందాకలా రాయప్రోలు భగవాన్ గారు చెప్పినట్టు అన్ని పాత్రలో ఈ భీమవరంకి చెందిన మాకు త్రివిక్రమ్ గారు నాకు అలాంటి పాత్రలు ఇచ్చారు. ఆయన సినిమా జీవితం నా జీవితంలో నాకు చాలా ముఖ్య కారణం. నాకు అలాంటి పాత్రలు ఆయన మొన్న గుంటూరు కారం వరకు, అత్తారింటికి దారేది, కలేజా, అలాగే చెప్పుకుంటూ వెళ్ళచ్చు. ఆఖరికి టార్చ్ బేరర్ అన్న డైలాగ్ ఒకే ఒక సీన్ ఇచ్చి, ఇది అరవింద సమేత వీరరాఘవలో కూడా. ఈ నాటకం నాన్నగారు కాకినాడలో వేసేటప్పుడు అన్నీ చేసేటప్పుడు గుత్తారామిని, అందరికీ తెలిసిన విషయం, గుత్తారామినేడు గారు చూసి ఎలాగైనా ఈయన సినిమా ఇండస్ట్రీకి తీసుకెళ్లాలని చెప్తే హర్నాథ్ రాజు గారు, నాన్నగారు అన్నారు మీ వదిన గారిని అడగండి, మా అమ్మని అడగండి అని. హర్నాథ్ రాజు గారే వదినగా గోపాలరావుని పంపించండి, మేమంతా ఉన్నాం చూసుకుంటాం అంటే, నేనెవరయ్యా పంపించడానికి, ఆయన అనుకుంటే వెళ్ళిపోతారు. సో నాటక రంగం నుంచి అలాగే వెళ్ళేవారు యాక్టర్స్, రంగారావు దగ్గర నుంచి, ప్రతి వాళ్ళ దగ్గర నుంచి, స్టేజ్ నుంచే ప్లాట్ఫామ్. కానీ ఇవాళ సినిమా చూస్తే అంటే తప్పులేదు, మారిపోతుంది టెక్నాలజీ. డైరెక్టర్స్ వచ్చేవారు స్టేజ్కి చూడడానికి. నాటకోత్సవాలు మాకు చెన్నైలో అయ్యేవి, అప్పుడు నేను వెళ్ళేవాడిని నాటకాలు చూడడానికి. భరణి గారి నాటకం, జంబూద్వీపం చాలా చూశాను. రాళ్ళపల్లి నాటకం, రాళ్ళపల్లి గారిది ప్రజానాట్య మండలి, ఇవన్నీ చూసేవాడిని. సరదా ఉండేది. ఇప్పుడు రాను రాను సోషల్ మీడియా రిలవెంట్ మారిపోతుంది. ఇవాళ ఎలా సెలక్షన్ జరుగుతుందంటే అమ్మాయి అబ్బాయిది షార్ట్ ఫిల్మ్ చూడడం, ఇన్స్టాగ్రామ్ చూడడంలో సెలక్షన్ జరుగుతుంది. అంటే ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక నిమిషం చూసే ఓపిక లేదు. ఇలా అంత స్పీడ్గా రన్ అవుతుంది సోషల్ మీడియా, యూట్యూబ్స్ చూసి. తప్పులేదు, సినిమా ఇండస్ట్రీ దాని ప్రకారం వెళ్తుంది. మనం ఏమి కాదనలేము టెక్నాలజీని. మీ ప్రేమకి మీ టీం మొత్తం గొప్ప గొప్ప వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశారు, పెద్ద పెద్ద వాళ్ళు. ఏంటి మిశ్రో గారు సడన్గా ఆయన కోపం అంతా కక్కేశారని, కానీ ఇంత మంచి జరుగుతుందని అనుకోలేదు గురువుగారు. అది వాళ్ళ ఏం ఏంటన్నది ఇంకా మాకు అనుభవం తెలియదు. ఆయన చూపు ఎక్కడుంది. నాటకాలు దిగ్విజయంగా సాగాలని చైతన్య భారతిని కోరుకుంటూ. జమ్మూ కాశ్మీర్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్కు చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావు కుటుంబాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శించారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణానికి చెందిన మధుసూదన్ రావు పార్థివ దేహానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం మధుసూదన్ కుటుంబ సభ్యులతో పవన్ మాట్లాడి వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ కష్ట సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వారికి అన్ని విధాలుగా అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కాశ్మీర్లో ఉగ్రవాదులు చాలా కిరాతకంగా టార్గెటెడ్ కిల్లింగ్ చేసిన విధానం, అక్కడ తూటాలు పేలితే దాని ప్రకంపనలు దేశం నలుమూలలకి వెళ్ళిపోవడానికి మధుసూదన్ గారి హత్య మృతే దీనికి గుర్తు. కుటుంబ సభ్యులతో మాట్లాడాను, వారి క్షణంలో అడుగుతుంది. వాళ్ళు ఇంకా నమ్మశక్యం లేని పరిస్థితిలో ఉన్నారు. ఒక్కొక్కరిని వాళ్ళ విని కొన్ని వాళ్ళు చెప్పినవి మీడియా ముఖంగా కొన్ని చెప్పడానికి
ఇబ్బందిగా ఉంది నాకు. ఎందుకంటే ఈ ఉద్దేశం వాళ్ళ ఏ ధర్మాన్ని ఆచరిస్తారని చెప్పి చాలా కోల్డ్ బ్లడెడ్ గా నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అది అన్ని నమ్మి కశ్మీర్ లో అన్ని ప్రశాంతత ఉంది గత కొన్ని సంవత్సరాలుగా, అన్ని బాగుంటాయి అని చెప్పి వెళ్తే మేము తిరిగి ఇలా ఈ పరిస్థితుల్లోకి వాళ్ళు, నాకు కూడా బాధ ఇంకా గుండెలో ఉండి మాట్లాడలేకపోతా ఉన్నాను. ప్రత్యేకించి దీన్ని రేపు కానీ ఎల్లుండి కానీ ప్రత్యేకమైన సమావేశం మంగళగిరిలో ఏర్పాటు చేస్తాం. ఎంత కిరాతకంగా ఎంత దారుణంగా చంపారు వాళ్ళని. ఈ సమయంలో వాళ్ళు అడుగుతూ మేము ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు మేము నిజంగా ఇక్కడ ఏదో ఒక ఎక్స్గ్రేషియా ప్రకటించడానికో లేదంటే దీనికో రాలేదు. నిజంగా ఉగ్రవాదుల దాడిలో ఇది రిపీటెడ్ గా, ఎందుకంటే నేను 86 నుంచి 89 వరకు నేను కాశ్మీర్ లో ప్రతి సమ్మర్ లో అప్పుడున్న పరిస్థితుల్లో షూటింగ్ వల్ల వెళ్ళేవాడిని, నేను పనిచేసేవాడిని. సో నాకు పరిస్థితులు తెలుసు. నాకు మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు పునరావృతం అయినది చాలా చాలా బాధ కలిగిస్తా ఉంది. కొన్ని అంశాలు ప్రత్యేకంగా ఆవిడ తెలియజేశారు. వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ వాళ్ళ పడ్డ క్షోభ చాలా చాలా వివరంగా తెలియజేశారు. ఎంత సాడిస్టిక్ గా, ఎంత మెథాడికల్ గా, కోల్డ్ బ్లడెడ్ గా చంపేశారు చెప్తుంటే అసలు కడుపులో బాధ ఉండలు చుట్టుకుపోతాం. అందుకని ప్రత్యేకించి ఈ సందర్భంలో కాకుండా సమయం అవుతుంది అన్నారు. అందుకని ప్రత్యేకించి మళ్ళీ నేను మంగళగిరిలో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నాను. రేపు కూడా వైజాగ్ వెళ్తున్నాను. వెళ్ళి వారిని కనుక్కొని ఒకసారి ప్రభుత్వం అన్ని రకాలుగా భరోసా ఉంటుంది, అది మీకు తెలుసు, చెప్పక్కర్లేదు, ఖచ్చితంగా చేస్తుందని సందేహం లేదు. కానీ ఇది మోర్ దెన్ ఎక్స్గ్రేషియా, మోర్ దెన్ డబ్బుల కంటే కూడా బాధలో మీకు తగిలిన వచ్చిన ఇబ్బంది కానీ, ఈ గాయం కానీ, అంటే మనిషి చనిపోయారు కానీ ఈ జ్ఞాపకాలు చిన్న పిల్లల ముందు జరిగింది, కూతురు బిడ్డ ముందు జరిగింది. ఇది మటుకు ఇది భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు. భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు. ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే నిర్దాక్షిణ్యంగా ఏరియా. మన కనికరం ఎక్కువైపోయింది, మంచితనం ఎక్కువైపోయింది. అంతే మనం నిర్దాక్షిణ్యంగా ఏరియా. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడిని ఖండిస్తూ ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, టీడీపీ నర్సాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు, ఎన్ఆర్ఐ తెలుగుదేశం నాయకులు పవన్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణ జనసేన కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ నాయకులు మాట్లాడుతూ ఉగ్రవాదులు అమాయకులపై కాల్పులు జరిపి నరమేధాన్ని సృష్టించడం దారుణమని, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రజలంతా ప్రభుత్వానికి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. కాశ్మీర్లో ఉగ్రవాదుల చేతుల అతలైనటువంటి 26 మంది మృతవీరులకు దేశవ్యాప్తంగా కూడా మన భారతదేశం అంతటా కూడా ఇవాళ మరి ఏ రకమైన మౌనంగా ప్రతి చోట్ల కూడా, ప్రతి గ్రామాలు కానీ, ప్రతి రాష్ట్రాలు కానీ, ప్రతి చోట్ల కూడా నివాళులు అర్పిస్తూ, మరి ఎందుకంటే ఆ రోజు కాశ్మీర్ వెళ్ళి ముష్కరుల చేతిలో మరి 26 మంది మరి భారతీయులు ప్రాణాలు పోగొట్టుకోవడం చాలా మరి దురదృష్టకరమైన, చాలా బాధాకరమైన విషయం. మరి ఏదైతే దీనికి సంబంధించినటువంటి మరి తీవ్రవాదులు ఉన్నారో వారందరికీ కూడా మన భారతదేశ ప్రభుత్వం కానీ, భారతీయ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు తరిమి కొట్టే విధంగానే మనందరూ కూడా ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది. చాలా దారుణమైన విషయం. మరి 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరి దానిలో కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి విశాఖపట్నం నుంచి మరి చంద్రమౌళి గారు కానీ, అదేవిధంగా కావలి పట్టణం నుంచి మధుసూదన్ రావు గారు కానీ, వారందరికీ మరి ఏదైతే మిగతా 24 మంది కూడా ప్రతి ఒక్కరికి కూడా మన భారతదేశం తరఫున వారందరికీ కూడా నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా కూడా ప్రతి ఒక్క భారతీయులు కూడా ముందుకు రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. పహల్గామ్లో జరిగినటువంటి దుర్ఘటన చాలా దుర్మార్గమైనది, హేయమైనది. భారతదేశ ప్రజలందరూ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈవేళ ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండిస్తూ ఉన్నాయి. తీవ్రవాదాన్ని అంతమొందించాలని చెప్పిన ముక్త కంఠంతో భారతదేశ ప్రభుత్వానికి అందరూ అండగా నిలబడాలని చెప్పని ఈ పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలైనటువంటి ఈ సంస్థలన్నిటినీ కూడా అంతమొందించే వరకు కూడా ఈ పోరాటం కొనసాగించాలని చెప్పని మోడీ గారికి, భారత ప్రభుత్వానికి పూర్తి అండదండలు ఉండాలని చెప్పని కోరుకుంటూ, భారతదేశ చరిత్రలో ఒక బ్లాక్ డే గా అభివర్ణించవచ్చు. పాకిస్తాన్ అతివాద సపోర్ట్ చేసే కాశ్మీర్ ముష్కరుల చేతుల్లో హతులైన 26 మంది మన సోదరీమణులకు మా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ, ఇటువంటి టెర్రరిస్ట్ చర్యల్ని ఏ వర్గం, ఏ ప్రజలు, ఏ దేశం కూడా సపోర్ట్ చేయకుండా ఉగ్రవాదాన్ని అంతమొందించే దిశగా భారతదేశ ప్రభుత్వానికి అన్ని రకాల సపోర్ట్ ని ప్రపంచ దేశాలు ఇవ్వాలని కోరుకుంటూ, భారతదేశ ప్రజలందరూ కూడా ఈ క్షణాన భారత ప్రభుత్వాన్ని, భారత ప్రజానికాన్ని, ఈ నష్టపోయిన ప్రజల్ని కూడా సపోర్ట్ చేస్తూ ఈ కాశ్మీర్ తీవ్రవాదం అంతమయ్యేంత వరకు కూడా భారతదేశ ప్రభుత్వం కృషి చేయాలని, ఖచ్చితంగా తీవ్రవాదం రూపుమాపేందుకు చేసే ప్రతి చర్యని
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మైండ్ సెట్ షిఫ్ట్ అనే పుస్తకాన్ని రచించిన మంత్రి నారాయణ కుమార్తె డాక్టర్ సరణి పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి కాపీ చిరంజీవికి అందించిన సీఎం చంద్రబాబు. 2030 నాటికి దేశీయ ఉక్కు ఉత్పత్తిని 300 మిలియన్ టన్నులకు పెంచడమే లక్ష్యం. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ వెల్లడి. నాటకాలతోనే సమాజంలో మార్పు వస్తుంది. భీమవరంలో జాతీయ స్థాయి నాటకాల పోటీలను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ నాగరాణి. పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులర్పించిన డిప్యూటీ సీఎం పవన్. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని కుటుంబానికి హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం VCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.